నమస్కారం. ఈరోజు ఇప్పుడు శుభవార్త అనేది చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ ఏఐఎంఐఎం అంటే ముస్లిం లీగు పార్టీ చీఫ్ దేశవ్యాప్తంగా పార్టీని నడిపిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు పాకిస్తాన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. దేశమంతా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇది చాలా శుభపరిణామంగా మనము పరిగణించవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ అంటే మన దేశానికి ఎప్పుడు మన దేశంలో మత కల్లోలను రెచ్చగొట్టాలని ఎప్పుడు చూస్తుండేది. దాని ఫలితం అప్పుడప్పుడు ముస్లింలంతా మా వాళ్ళు అన్నట్టుగా వెనుకేసుకొచ్చి మనల్ని హిందువులను ముస్లిం వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నము పాకిస్తాన్ ఎప్పటి నుంచో చేస్తుంది. దానికి అనుకూలంగానే కొన్ని శక్తులు మన దేశంలో కూడా ఇన్నాళ్ళు ఎప్పుడు గలం విప్పేటివి కావు. అందులో అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒక అతను ముఖ్యమైన వ్యక్తి కూడా. ఎందుకంటే మీకు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ మాకు తెలుసు. చాలా ఓల్డ్ సిటీలో ఒకప్పుడు క్రికెట్ పాకిస్తాన్ గెలిస్తే బాంబులు పేల్చి పండగ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ వాతావరణం లేదు అంతగానము. కాకపోతే ఒకప్పుడు అది ఉండేది, మేము అలా చూసిన వాళ్ళము. ఈరోజు అలాంటి వ్యక్తి ఎప్పుడు ముస్లిం అని మాట్లాడే అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు పాకిస్తాన్ పూర్తిగా వేరు చేసి వాళ్ళను అన్డెవలప్డ్ కంట్రీగా పోలుస్తూ వాళ్ళ ఐఎస్ఐ చీఫ్ను మీకు అసలు దేశం అంటే ఏందో తెలియదు, ఫెయిల్యూర్ దేశం మీది, మీరు దేనికి పనికిరారని దూషిస్తున్నాడు. మీరు మా దేశంలోకి వచ్చి మా దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన వల్లనే పెహల్గాంలో వచ్చి మీరు ముస్లిం మతేతరులను పేరున అడిగి మరీ హిందువులా ముస్లింలా అని అడిగి మరీ హిందువులను చంపడం అనేది దౌర్భాగ్యము. వాళ్ళ అవస్థలు చూస్తుంటే వాళ్ళ ఒక అమ్మాయి భర్త శవాన్ని పక్కన పెట్టుకొని కూర్చోవడము అనే దృశ్యం చూస్తుంటే నా మనసు దయించకపోతుంది అని మాట్లాడుతున్నాడు ఓవైసీ. మీకు ఆ క్లిప్పింగ్లు కూడా లాస్ట్లో పెడతాను, చూడండి. అతన్ని పూర్తిగా ఎక్కడెక్కడ ఏం మాట్లాడాడో తెలుస్తుంది మీకు. సో ఇది ఒక విధంగా మన దేశానికి శుభపరిణామం అని మనం భావించవచ్చు. ఎందుకంటే రెండు మతాల మధ్య ఎప్పుడు చిచ్చు పెట్టాలని చూసే పాకిస్తాన్కు ఇది ఒక మంచి గుణపాఠం. సో ఇప్పటి నుంచైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని మన దేశంలో ఉండేటువంటి ముస్లింలను మన వాళ్ళని చెప్పుకోవడం బంద్ చేయాలనేది నా ఉద్దేశం. ధన్యవాదాలు. इस वक्त दुख में है, लेकिन इसी के साथ एक गुस्सा है, क्योंकि पाकिस्तान आतंकियों को स्पॉन्सर करना, ट्रेन करना नहीं छोड़ रहा है. एक भारतीय मुस्लिम की तरह, एक भारतीय की तरह, एक सांसद की तरह आपके अंदर में इस वक्त क्या भाव है और देश को क्या कहना चाहेंगे? शुरुआत में जो अल्फाज का इस्तेमाल किया, मैं उससे पूरी तरह एग्री करता हूँ, मुत्तफिक हूँ. मैं भी उसमें शामिल हूँ और हम इंसान हैं. और मेरे लिए तो सबसे तकलीफ़देह बात यह है कि एक महिला अपने पति की लाश के पास बैठी भी है. वो ऐसी चीज़ है कि मैं अपनी दिमाग से नहीं निकाल पा रहा हूँ. और फिर उससे तकलीफ़देह बात यह है कि महिलाओं को, बच्चों को अलग करना, फिर मर्द लोगों की तरफ लेकर जाना, और फिर जो हिंदू हैं उनको गोली मारना, ये तो ऐसी चीज़ है कि इस पे रोंगटे खड़े हो जाते. पाकिस्तान ये कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमिक बॉम्ब है. याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो. मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो. I would have told the ISI chief that what you have told is complete nonsense, and you dare not put forward all these question marks about the loyalty of any Indian Muslim, because we have decided our fate. Our elders have decided rightfully that we have rejected the theory of two nations, and we continue to believe in that. So there is no need for any ISI chief to try to provoke things over here.